మానస సరోవరం. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చెప్పాను మానస సరోవరం వెళ్తున్నానని. పాపం కొంతమంది నేను వెళ్ళారని అనుకుంటున్నారు. వెళ్ళలేకపోయాను. మా 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న రెండో రోజు పడ్డాను. నాకు హిప్ రీప్లేస్మెంట్ జరిగింది. సో బెడ్ రెస్ట్ చాలా రోజులు. అంటే అది ఎందుకు పడ్డాను అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామని వాళ్ళతో మాట్లాడుతూ మానస సరోవరం వెళ్ళేదానికి అప్పుడే పడ్డానన్నమాట. సో నాకు దేవుడి నుంచి పర్మిషన్ లేదనుకొని కామ్గా అయిపోయాను. ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్తాను. అప్పుడు మీతో కబుర్లు చెప్తాను మానస సరోవరము, మౌంట్ కైలాష్ గురించి. సో నా డ్రీమ్ అన్నమాట అది. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. అనుకోకుండా చాలా చూసేశాను. కేదార్నాథ్ అసలు నా కలలో కూడా అనుకోలేదు. అలాంటి దానికి వెళ్ళి చూసేశాను కానీ ఇది చూడలేకపోయాను అన్నమాట. చాలా బాధేస్తుంది. మానస సరోవరంకి వెళ్తున్నారు అంటే ఒక విధంగా సంతోషంగా ఉంటుంది, ఒక విధంగా బాధేస్తూ ఉంటుంది. నేను వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అన్నమాట. నా డ్రీమ్ అది. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ చూస్తానమ్మా. అప్పుడు మీతో నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటాను.